ఇక్కడ మన అన్నయ్యని చూడండి, ఉన్నదేమో కొంచెం ప్లేస్, కానీ మన అన్నయ్యకేమో ఒక పెద్ద బంగ్లా కావాలి. అంత ఇల్లు కట్టాలంటే కొంచెం పెద్ద ప్లేసే కావాలనుకోండి, కానీ మన అన్నయ్య దగ్గరేమో అది లేకపాయా. అందుకే ఉన్న ప్లేస్లోనే ఎంత పెద్ద ఇల్లు కట్టేసిండో చూడండి. అర్రే అన్నయ్య, ఏం కడితివి. ఈ పిల్లలు ఉన్నారే, పొయ్యిలో పెడితే పొంతలోకి, పొంతలో పెడితే పొయ్యిలోకి వస్తారండి బాబోయ్. కాసేపు కుదురుగా కూర్చోమంటే అస్సలు కూర్చోరు అనుకోండి. ఇంకా సెలవులు వస్తున్నాయి, వీళ్ళనెట్ట భరించాలో ఏమో కదా. ఇంకా చదువు దగ్గరకు వచ్చే అసలు వీళ్ళు ఏం చదువుతున్నారో వీళ్ళకే తెలియదండి. ఒకసారి ఈ చదువుగోలేంటో చూసేయండి మరి. మన గురువు గారు చూడండి ఒకసారి ఎలాంటి ఐడియా వేసేసిండో. రోడ్డు చిల్లింది, మరి అలా వదిలిపెడితే ఎలా, అందుకే ఇలా ప్లాస్టర్ వేసి అతికించేసిండు రోడ్డుని. మనోళ్ళ తెలివి చూడండి ఒకసారి, రోడ్డుకి వైట్ మార్కింగ్ వేసుకుంటూ పోతున్నారనమాట. ఇలా మధ్యలో ఎండిన చెట్టు అడ్డం వచ్చింది. మనోళ్ళు దాని పక్క నుంచే ఎంత చక్కగా వైట్ మార్కింగ్ వేసుకుంటా పోయారో చూడండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయారు, దీంతో తప్పేముంది కదా. మనోళ్ళ తెలివికి బుర్ర పాడైపోతుందండి బాబోయ్. నీళ్లు పోవడానికి హోల్ను ఎలా పెట్టారో చూడండి, లోపలికి పెట్టకోకుండా ఇలా పైకి పెట్టేసిండ్రు. నీళ్లు మంచిగా పోతాయిలే అన్నో. ఏం పెడితిరి. మన సోషల్ టీచర్ పాఠాలు ఎలా చెబుతుందో చూడండి. పిల్లలు పాఠాలు మంచిగా గుర్తు పెట్టుకోవాలని పాటనే పాఠంగా మార్చేసింది చూడండి. ఇది కదా అసలైన టీచింగ్ అంటే. ఒకసారి చూసేయండి ఆ టీచింగ్ ఎలా ఉందో. మన పెద్ద ఆయన ఎంత మంచిగా గోడను కడుతున్నాడో చూడండి. అర్రర్రర్రే. మనందరికీ మిరపకాయ బజ్జీలు, పొటాటో బజ్జీలు, వంకాయ బజ్జీలు, అలాగే గుడ్డు బజ్జీలు, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయనుకోండి. అవన్నీ మీకు తెలిసింటాయి, కానీ ఇలాంటి బజ్జీలు మాత్రం మీరు ఎప్పుడు చూసిండరండి బాబోయ్. అదేందో చూసేయండి మరి. వరని పాసుగుల, ఇదెక్కడి అరాజకమండి బాబోయ్. ఇవేం బజ్జీలు రా సామి. మనోళ్ళకి అతి ఉత్సాహం ఎక్కువైతే వాళ్ళను పట్టుకోవడం ఎవరి తరం కాదు. అందుకే అప్పుడప్పుడు అనుకోకుండా ఇలాంటివి జరుగుతుంటాయి. మనక్క జెయింట్ వీలులో సెల్లు పట్టుకోవడం అవసరమా చెప్పండి, మీరే చెప్పండి. అంతే, అది ఇలా పడిపోయింది. ఇంకా నీకు సెల్లు దొరికినట్టే అక్కో. మనక్క కెమెరాకు మంచిగా స్టిల్స్ ఇస్తుంది, బాగానే ఉంది. కానీ దిగేటప్పుడే కొంచెం బెసికింది అంతే. అర్రే, కొంచెం చూసుకొని దిగచ్చు కదక్క. మనక్క పాలు పితకాలని తెగ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అందుకే ఇలా జగ్గు పట్టుకొని ముందుకొచ్చింది. అలా కూర్చోగానే అలా చేతిలో పేడ వేసేసింది. అక్క ఫస్ట్ టైం కదా, ఇలాగే ఉంటుందిలే, తర్వాత అలవాటు అయిపోతుందిలే. మనక్క స్టైల్ గా అలా జారుకుంటూ పోవాలని అనుకుంది, కానీ అది ఇలా జరిగింది. మన ఇద్దరక్కలు చూడండి షాపింగ్ మాల్లో ఎలా ఆడుకుంటున్నారో. అక్కను అలా తిప్పగానే వెనకాల ఉన్న బ్రదర్కు తగిలింది. ఏమి గిదేమైనా మీ ఇల్లు ఏమన్నా అనుకుంటున్నారా ఏంటి, ఇలా తైతక్కలాడేస్తున్నారు ఇక్కడ. ఎవరు చూడకుంటే ఇలాంటి వేషాలే వేస్తారు గల్లా. అక్క అబ్బబ్బబ్బబ్బా. మనక్క రెండు చేతులలో రెండు ప్లేట్లను పట్టుకొని ఇలా తల పేకెత్తి ముందరికి పోతుంది. అలా ముందరికి పోగానే అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎలా పడిందో చూడండి. అక్క జర ముందర చూసుకొని పోవాలి, గెట్ల అట్లా పోతే చెప్పు. How are you? I am under the water. Please help me. There too much raining.
మనక్క స్టైల్గా అలా వెళ్ళాలని అనుకుంది, కానీ అది రివర్స్లో అదేమో ఇలా జరిగింది. మన ఆంటీ చిన్నపిల్లలాగా అలా జారుడు బండ మీద జారాలని ఇలా జారింది, కానీ కిందికి వచ్చేసరికి అబ్బబ్బబ్బబ్బా ఇంకొకసారి ఈ జన్మలో జారనండి బాబు. గుర్రం మీద ఎక్కి కూర్చోవాలని ఇలా ఏకంగా కుర్చీ తీసుకుని వచ్చింది. అలా ఎక్కగానే ఇలా కుర్చీ జారి కింద పడింది. కాసంత మెల్లగా కూర్చోవచ్చు కదక్క. సినిమా హాల్లోకి స్నాక్స్ తీసుకొని రావద్దు కదా, అందుకే మనక్క మాస్టర్ ప్లాన్ వేసేసింది చూడండి. ఇలా టీషర్ట్ లోపల అన్ని ఇలా సర్ది పెట్టేసింది. మరి ఏటీఎంలో నుంచి మనక్క ఇలా బయటికి వస్తుంటే మన అన్న చూడండి ఒకసారి దూసుకొని ఎలా బయటికి వచ్చిండో. అర్రే దీనికి అర్థం లేదా? ఏటీఎంలో మనక్క డ్యాన్స్ చూడండి, డబ్బు తీసుకుంటున్న ఆనందంలో ఇలా డ్యాన్స్ కుమ్మేస్తుంది. రాజశేఖర్ గారిని మించిపోదివులే అక్కో. పని చేయాలంటే బరువు అనుకోవచ్చు, కానీ మనక్కకు తినాలంటే కూడా బరువు గల. అందుకే ఇలా కుర్చీలో కూర్చొని అలా పనుకొని అలా సెల్లు నొక్కుతూ ఎలా తింటుందో చూడండి. మన చెల్లెళ్లకు హాస్టల్లో బోర్ కొట్టేసింది గల్లా, అందుకే ఏదో ఒకటి కొత్తది వింతైనది చేయాలనుకున్నారు గల్లా. అందుకే క్యాండిల్స్ పైనే మ్యాగీని వండేస్తున్నారు చూడండి. వంట చేయాలంటే గ్యాసే ఉండనక్కర్లే, ఇలాగా దేనితో అయినా చేసేయచ్చు వంట. మరి అబ్బో అక్క అచ్చం సేమ్ టు సేమ్ ఎనుములాగే నములుతున్నావులే. మనక్క అలా చపాతీ తిప్పుతుండగా అది ఇలాగేమో ఇరిగిపోయింది. అందుకే ఇలా సూది తీసుకొని ఎలా కుట్టేస్తుందో చూడండి. పర్ఫెక్ట్ చపాతీ చేయడం అంటే ఇదే మరి. ఇప్పుడు ఎవరు చూసినా మేకప్ లేనిదే బయటికి రాకుండా ఉన్నారు, కానీ మన అమ్మమ్మ మేకప్ చూసేయండి మరి ఎలాగుందో. ఈ కారు మీరు అనుకుంటున్నట్టు పెట్రోల్తో నడిచేది కాదండి బాబోయ్. అలాగని 4 గాన్లు కూడా లేవు. ఒకసారి మనం ముందర ఒక లుక్ వేసుకొని మరి దీనికి ముందర ఇలా గుర్రాన్ని పెట్టి పైనేమో కారు డొప్ప తగిలించిండ్రు అంతే. గబ్బా ఎందుకు తగిలించిండ్రు అబ్బా ఇట్లా అనుకుంటున్నారా? ఎండ తగలకుండా మరి. ఈ వీడియోను ఇంటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మీకు కొంచెమైనా నవ్వు తెప్పించింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.